చూడమ్మా. సో డైపోల్ మూమెంట్ అంటే ది ప్రొడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ ఆన్ ది ఐదర్ ఆఫ్ ది పోల్స్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఈస్ కాల్డ్ డైపోల్ మూమెంట్. అంటే సింపుల్ ఏం లేదండి. డైపోల్ మూమెంట్ అంటే ఈ డైపోల్ మూమెంట్ అంటే మాలిక్యూల్స్ లో ఈ యొక్క రెండు చార్జెస్ ఉంటాయి కదా, పాజిటివ్ మరియు నెగిటివ్ చార్జెస్ ఎంత దూరంగా ఉన్నాయో చెప్పేది. ఓకేనమ్మా, డన్. ఓకేనమ్మా, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ చార్జెస్. ఓకేనమ్మా, ఎంత దూరం ఉండేదో చెప్పేది. ఓకేనమ్మా, డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? మాలిక్యూల్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఎంత దూరంగా ఉన్నాయో చెప్పేది. ఓకేనా, చార్జెస్ దూరంగా ఉంటే డైపోల్ మూమెంట్ ఎక్కువగా ఉంటది. చార్జెస్ కలిసిపోతే డైపోల్ మూమెంట్ తక్కువ లేదా జీరోకి వెళ్ళిపోద్ది. ఓకేనమ్మా, డన్. ఇందులో మనకి మ్యాథమెటికల్ ఇది ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్యూ ఇంటూ ఆర్. క్యూ అంటే చార్జ్, ఆర్ అంటే ఏంటి? చార్జెస్ మధ్య ఉన్న డిస్టెన్స్. ఓకేనమ్మా, డన్. సో ఇది ఈ డైపోల్ మూమెంట్ ఒక సింబల్. క్యూ అంటే చార్జ్, ఆర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ చార్జెస్. ఇదంతా ఈక్వేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకుని పబ్లిక్ పేపర్ లో రాయాలి. క్లియర్ అమ్మా? నెక్స్ట్ అప్లికేషన్స్ చెక్ చేద్దాం. ఓకేనమ్మా, డైపోల్ మూమెంట్ ప్రెడిక్ట్స్ ది పోలారిటీ ఆఫ్ ది మాలిక్యూల్స్. ఓకేనమ్మా, మాలిక్యూల్స్ విత్ డైపోల్ మూమెంట్ greater than 0 are polar. Molecules with dipole moment is equal to 0 are non-polar. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ ఫస్ట్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క డైపోల్ మూమెంట్ ద్వారా మాలిక్యూల్ పోలార్ లేదా నాన్ పోలార్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా, డన్. అంటే ఈ యొక్క మాలిక్యూల్స్ విత్ డైపోల్ మూమెంట్ గ్రేటర్ దెన్ 0 ఆర్ పోలార్. అంటే మాలిక్యూల్స్ అండ్ డైపోల్ మూమెంట్ తో 0 కంటే గ్రేటర్ గా ఉంటే పోలార్. అదే మాలిక్యూల్స్ డైపోల్ మూమెంట్ ఈ 0కి ఈక్వల్ గా ఉంటే అది నాన్ పోలార్. 0కి గ్రేటర్ దెన్ ఉంటే ఏంటది? పోలార్. ఓకేనమ్మా, 0కి ఈక్వల్ గా ఉంటది నాన్ పోలార్. అంతే, సింపుల్. ఓకేనమ్మా, డైపోల్ మూమెంట్ అనేది పోలార్ లేదా నాన్ పోలార్ అని చెప్తుంది. ఓకేనమ్మా, సింపుల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ప్రెడిక్ట్స్ ది షేప్ ఆఫ్ ది మాలిక్యూల్స్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క డైపోల్ మూమెంట్ ద్వారా మాలిక్యూల్ యొక్క షేప్ తెలుసుకోవచ్చు. డైపోల్స్ క్యాన్సిల్ అయితే ఈ యొక్క షేప్ సిమెట్రికల్ షూట్ గా ఉంటది అనమాట. డైపోల్స్ క్యాన్సిల్ కాకపోతే ఈ యొక్క షేప్ బెంట్ అంటే అన్ని ఎగురు దిగురుగా ఉంటూ ఉంటది. అర్థమవుతుందా? డైపోల్స్ అన్ని క్యాన్సిల్ అయితే ఈ యొక్క షేప్ అనేది స్ట్రైట్ గా షూట్ గా ఉంటుంది, సిమెట్రికల్ గా. అదే డైపోల్స్ క్యాన్సిల్ కాకపోతే ఈ యొక్క షేప్ వంగిపోయి ఎత్తు పలంగా ఉంటది. అంతే. ఓకేనమ్మా, క్యాన్సిల్ అయితే స్ట్రైట్ షేప్, నాట్ క్యాన్సిల్ అయితే బెంట్ షేప్. అంతే. థర్డ్ పాయింట్, ఈ పాయింట్ కి అర్థం పెట్టమ్మా, ఇట్ ప్రెడిక్ట్స్ ది ఏంటంటే అమ్మా, డైపోల్ మూమెంట్ ద్వారా కోవలెంట్ బాండ్ లో ఎంత అయోనిక్ నేచర్ ఉందో తెలుసుకోవచ్చు. డైపోల్ మూమెంట్ ఎక్కువైతే బాండ్ ఎక్కువ అయోనిక్, డైపోల్ మూమెంట్ తక్కువైతే బాండ్ ఎక్కువ కోవలెంట్. అర్థమవుతుందా? డైపోల్ మూమెంట్ ఎక్కువైతే బాండ్ ఎక్కువ అయోనిక్, డైపోల్ మూమెంట్ తక్కువైతే బాండ్ ఎక్కువ, అప్పుడు అయోనిక్ అవ్వదు, కోవలెంట్ అవుతుంది. ఓకేనమ్మా, అంటే ఒక లైన్ లో డైపోల్ మూమెంట్ ఎక్కువైతే అయోనిక్ నేచర్ ఎక్కువగా ఉంటది. ఓకేనమ్మా, అది పాయింట్. లాస్ట్ లో ఈ యొక్క ఈక్వేషన్ రాయండి. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. థర్డ్ పాయింట్. హోప్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. డైపోల్ మూమెంట్ అండ్ రైట్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.